వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుపై తెలంగాణ శాసనసభలో సవాళ్ల పర్వం నడిచింది. కేటీఆర్ కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణ వచ్చిన నాడు కరెంటు లేదన్నారు కేటీఆర్. దొంగరాత్రి కరెంటు వచ్చే దుస్థితి ఉండేదన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 24 గంటల కరెంటు ఇవ్వలేదని లాగ్ బుక్స్ తెచ్చి చూపిస్తానన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు కోమటిరెడ్డి. ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమకాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని, కృష్ణ గాని సాగునీటి అందించాలి. ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష. పల్లె కూడా అందరూ ఉంటారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు. ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం. మేము రైతు బంధు పెట్టి నూరికైనా పెట్టలేదు అధ్యక్ష. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాల్సిన దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు 24 గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్ వెళ్ళి 4 నెలలకి లాగ్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్, మ్యాక్సిమం అంటే 14 గంటలు, అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను. ఒకటి 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, 1000 గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు. ఒకటే ఎగ్జాంపుల్, నల్గొండ జిల్లాకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, నేను చాలా సీరియస్గా చెప్తున్నా.